हरिः ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత పంచమ అధ్యాయం కర్మ సన్యాస యోగం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే, విద్యా వినయము గల బ్రాహ్మణే గవి, బ్రాహ్మణునందును గోవునందును, హస్తిని శునిచ ఏనుగునందును కుక్కయందును, స్వపాకేచ కుక్కను భక్షించువానియందును, పండితాః సమదర్శినః పండితులు సమముగా చూచువారు. అర్జున, విద్యా వినయము గల బ్రాహ్మణునందును గోవునందును ఏనుగునందును కుక్కయందును కుక్కను భక్షించువానియందును పండితులు సమదృష్టి కలిగి ఉంటారు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. ఈ పండిత అనే పదము 2వ అధ్యాయం 11వ శ్లోకంలోను, 4వ అధ్యాయం 19వ శ్లోకంలోను, ఈ 5వ అధ్యాయం 18వ శ్లోకంలోను వస్తుంది. 2వ అధ్యాయం 11వ శ్లోకంలో పండితులు దుఃఖించరు అని చెప్పాడు. 4వ అధ్యాయం 19వ శ్లోకంలో ఎవరి యొక్క కర్మవాసనలన్నీ జ్ఞానమనే అగ్నిలో దగ్ధం చేయబడతాయో అతడే పండితుడని తెలిపాడు. ఈ 5వ అధ్యాయము 18వ శ్లోకంలో పండితులనేవారు బ్రాహ్మణుని యందు గాని, గోవు యందు గాని, ఏనుగునందు గాని, కుక్కయందు గాని, కుక్కను భక్షించువాని యందు గాని సమదృష్టి కలిగి ఉంటారు అని చెబుతున్నాడు. అందువల్ల పండితుడు అనగా పండతే జానాతి పండితః పడిగతవు, పండతే జానాతి పండితః ఎరుగువాడు పండితుడు, ఎరిగినవాడు పండితుడు అన్నారు. అనగా జ్ఞానములో పండిపోయినవాడు. అట్టి జ్ఞానములో పండినటువంటి మహాత్ములకు వాళ్లకు ఆ జ్ఞాన దృష్టి బ్రహ్మదృష్టి కలిగి ఉంటారు గనుక వాళ్ళు దేహాలు చూడరు, దేహాతీతమైన ఆ దేవుణ్ణే దర్శిస్తూ ఉంటారు. దేహాలు చూచేవారికి నామరూపాలు, తారతమ్యాలు, భేదభావాలు కనిపిస్తాయి. కానీ దేహాతీతమైన ఆ దేవుణ్ణి దర్శించేవారికి వాళ్ళు ఏ ప్రాణిని కూడా నామరూపాలతో చూడకుండా ఉంటారు గనక వాళ్ళు సమాన దృష్టి కలిగి ఉంటారు. అందువల్ల సమదృష్టి అంటే ఇక్కడ బ్రహ్మదృష్టి, జ్ఞాన దృష్టి. అందుకే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని ఒక సూత్రం ఉంది. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని జ్ఞానమయంగా చేసుకున్న వారికి ఈ ప్రపంచమంతా బ్రహ్మమయంగానే తెలియబడుతుంది. అందువల్ల ఆ మహాత్ముల యొక్క పరిపక్వ హృదయుల యొక్క జ్ఞానములో పండిపోయిన వారి యొక్క దృష్టి ఆ విధంగా ఉంటుంది కనుక వాళ్ళు అందరి యందు, అన్ని జీవుల యందు సమదృష్టి కలిగి ఉంటారు. అందువల్ల ఇందులో గూఢార్థం ఏమిటంటే బ్రాహ్మణుడనగా ఏమిటి, ఏనుగనగా ఏమిటి, గోవు అనగా ఏమిటి, కుక్క అనగానేమిటి,
కుక్కను భక్షించువాడంటే ఎవరు అన్నటువంటి ఒక విషయాలు తెలియదగినవి. ఎందువల్ల అంటే ఈ శ్లోకం అందరికీ తెలిసిన శ్లోకం. అందువల్ల ఇందులో గూఢార్థాన్ని గనక మనం గమనించగలిగితే సరి అయినటువంటి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మని నిష్ఠావత్వాత్ బ్రాహ్మణ, బ్రహ్మని నిష్ఠావత్వాత్ బ్రాహ్మణ, బ్రహ్మమునందు నిష్ఠగలవాడగుట వలన బ్రాహ్మణుడు అనగా బ్రహ్మనిష్ట గలవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మనిష్ట అంటే నిష్ఠ అంటే నియత స్థితిర్నిష్ఠ, స్థాగతి నివృత్తం, నియమింపబడిన నిలుకడకు నిష్ఠ అన్నారు. అందువల్ల బ్రహ్మమునందు నిష్ఠ గలవాడు బ్రాహ్మణుడని చెప్పబడతాడు. అందుకే బ్రాహ్మణుడు అంటే మనలో ఉన్న బుద్ధియే బ్రాహ్మణుడు. అది విద్యా వినయము కలిగి బోధించు బుద్ధియే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ఎప్పుడు ఆ సుశబ్దాలు వల్లించేటువంటి యొక్క బుద్ధి కలిగి ఉంటాడు కనుక అట్టి బుద్ధియే బ్రాహ్మణుడు అని అర్థం చేసుకోవాలి. గచ్చతి గమ్యత ఇతి వా గౌహు, గచ్చతి గమ్యత ఇతి వా గౌహు. పోవునది అయినను పొందబడునది అయినను కనుక గోవు అన్నారు. పోవునది కానీ పొందబడునది కానీ గౌవు అన్నారు. అనగా ఇంద్రియముల ద్వారా బాహ్యమునకు పోవునట్టియు బ్రహ్మనిష్ట ద్వారా మోక్షమునందునట్టియు మనస్సే గోవు. మానవుడి యొక్క మనస్సు ఎప్పుడూ విషయాల్లోకి పోతూ ఉంటుంది. అలా పోయేటువంటి మనస్సును అంతర్ముఖంగా మనం చేసినప్పుడు అది బ్రహ్మమును పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంద్రియముల ద్వారా బయటికి పోయేది కానీ బ్రహ్మనిష్ట ద్వారా బ్రహ్మమును పొందేది కానీ మనస్సే గోవు అన్నారు. అందువల్ల మనలో ఉన్న బుద్ధి బ్రాహ్మణుడు, మనలో ఉన్నటువంటి మనస్సే గోవు. హన్యతే జ్ఞానమనేన హస్తః హనహింసాగత్యో హస్తో అస్యాస్తితి హస్తిః. హన్యతే జ్ఞానమనేన హస్తః, దీని చేత జ్ఞానము కొట్టివేయబడును కనుక హస్తము అన్నారు. దేని చేతనైతే మనలో ఉన్న జ్ఞానము కొట్టబడుతుందో దాన్నే హస్తి, ఏనుగు అంటే అహంకారం. అందువల్ల మానవుడిలో ఉన్నటువంటి అహంకారము తనలో ఉన్న జ్ఞానాన్ని కొట్టివేస్తుంది. అందువల్ల అహంకారముతో కూడినటువంటి మానవునికి జ్ఞానము అబ్బదు అంటారు. అందుకే ప్రతి మానవునిలో ఉన్నటువంటి అహంకారమే ఏనుగు. శునత ఇతస్తతో గచ్చతీతి శునక. కుక్క అంటే ఏమిటో తెలుపుతున్నాడు. శునతి ఇతస్తతో గచ్చతీతి శునక. ఇటు అటు తిరుగున్నది కనుక కుక్క అన్నారు. ఇటు అంటే బయటికి, అటు అంటే లోనికి. ఈ లోనికి బయటికి ఎప్పుడు తిరిగేది కుక్క. అనగా మనలో ఉన్నటువంటి యొక్క ఈ హంసస్వరూపమే కుక్క, కాలభైరవ స్వామి. అందువల్ల కుక్క ఏ విధంగానైతే గృహానికి కాపలా ఉండి కొన్ని సమయాల్లో మనకు మెలకువ కలిగిస్తుందో చూడండి. కుక్క గృహానికి కాపలగా ఉంటుంది, యజమాన్ని మేలుకొలుపుతూ ఉంటుంది. అట్లాగే అది శబ్దిస్తూ ఉంటుంది. మనలో ఉన్న శ్వాస కూడా తెలివితో కూడుకొని శబ్దించే విధంగా మన శరీరం అనే గృహానికి కాపలగా ఉంటుంది. అందువల్ల మనలో ఉన్నటువంటి ఈ తెలివితో కూడినటువంటి యొక్క శ్వాస అనబడే మహాకారణమే తెలివియే కుక్క అన్నారు. అందువల్ల మానవునిలోని బుద్ధి బ్రాహ్మణుడు, మానవునిలో ఉన్నటువంటి మనస్సు గోవు, మానవునిలో ఉన్నటువంటి ఒక అహంకారము ఏనుగు,
మానవునిలో ఉన్నటువంటి యొక్క తెలివితో కూడిన ఈ హంసయే కుక్క. అందుకే ఈ కుక్కను ఎవరైతే ఆ కైవల్యమునందు లయింపగలుగుతారో అతడే స్వపాకుడు, కుక్కను భక్షించినవాడు. కుక్క దిన్నవాడు గురులింగ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన యోగి అన్నాడు. కుక్క తిన్నవాడు, పంది తిన్నవాడు, ఏనుగు తిన్నవాడంటే ఇవేం తినే వస్తువులా? తినడం అంటే, కుక్క అంటే మనలో ఉన్న ఈ శ్వాసయే కుక్క. ఈ శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయింపజేయగలిగితే కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు. గురులింగ జంగం అంటే అతడు యోగి. ఆ యోగ సమాధిలో ఈ శ్వాసను ఎవడైతే లయింపజేయగలుగుతాడో, అనగా శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయింపజేయగలుగుతాడో అతడు గురులింగ జంగము, జంగమ దేవర. అందువల్ల కుక్క తిన్నవాడు గురులింగ జంగము, పంది తిన్నవాడు పరమయోగి. పంది అంటే ప్రాణశక్తి, కుండలినీ శక్తి. ఈ శ్వాసకు ఆధారమైనది ప్రాణశక్తి, కుండలినీ శక్తి. అట్టి కుండలినీ శక్తిని దర్శించినవాడు అదే పరమయోగి. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా, విశ్వదాభిరామ వినురవేమ. ఏనుగంటే అహంకారం. అది అట్టి అహంకారమును లేకుండా చేసుకొని అహం బ్రహ్మాస్మి అనే స్థితి కలిగి ఉన్నవాడు సుజ్ఞానిరా అన్నాడు. ఆ పద్యంలోని భావన మనం బాహ్యార్థంగా విచారించితే కుక్క తిన్నవాడు గొప్పవాడనో, పంది తిన్నవాడు గొప్పవాడనో, ఏనుగు తిన్నవాడు గొప్పవాడనో అది బాహ్యార్థం వస్తుంది. అవి తినే వస్తువులు కాదు. ఒకవేళ తిన్నా కూడా వాడేం గొప్పవాడు కాదు. అందువల్ల శాస్త్రాల్లో ఉన్నటువంటి యొక్క ఆ రహస్యాలను మనం తెలుసుకోగలిగితే ఇందులో ఉన్నటువంటి ఒక గూఢార్థం మనకు తెలియబడుతుంది. అందువల్ల ప్రతి మానవునిలో ఉన్నటువంటి ఒక శుద్ధాంతఃకరణమే బుద్ధి అనబడేది బ్రాహ్మణుడు అన్నారు. ఎప్పుడు బాహ్య విషయాలకు పరిగెత్తేది, ఒకవేళ బ్రహ్మనిష్టలో ఉండి పరమాత్మను పొందగలిగేది మనస్సు గోవన్నారు. మనలో ఉన్నటువంటి అనగా మానవునిలో ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని కొట్టి వేసే అహంకారమే ఏనుగన్నారు. ఇంకా కుక్క అంటే ప్రతి మానవుడిలో ఉన్నటువంటి శ్వాసయే కుక్క. అందుకే ఈ శ్వాసకు మరో పేరు కాలభైరవుడు అన్నారు. కాశీక్షేత్రం నివాసంచ కాలభైరవ దర్శనం అని ఆదిశంకరాచార్య కాశీ పంచకంలో తెలియజేశాడు. కాశీక్షేత్రంలో ఉన్నటువంటి కాలభైరవుణ్ణి దర్శించాలి అన్నాడు. కాశీక్షేత్రం అంటే, క్షేత్రం అంటే శరీరము. ఈ శరీరమే కాశీక్షేత్రం. ఈ శరీరంలో ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపుడే కాశీ విశ్వనాథుడు. అట్టి కాశీ విశ్వనాథుణ్ణి దర్శించాలంటే కాలభైరవుణ్ణి ఆశ్రయించాలి. అనగా ఈ శ్వాస అనబడే హంసను ఆశ్రయించాలి. ఈ శ్వాస అనబడే హంసను ఆశ్రయించి ఎవడైతే ఈ శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయింపజేయగలిగితే అతడే స్వపాకుడు, కుక్కను భక్షించినవాడు. అంతేగాని ఈ కుక్క తిన్నవాడు, ఏవేవో తిన్నవాడు గొప్పవాడు అనుకోవడం అది శాస్త్రమే కాదు అసలు. అందువల్ల ఎవరేం చెప్పినా కూడా శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అన్నాడు. శృతి, యుక్తి, అనుభవం అన్నాడు. అందుకే ప్రతి మానవుడి యొక్క శరీరమే క్షేత్రం అనబడుతుంది. అదే కాశీ క్షేత్రం అన్నారు. ఇంకా ఎందువల్ల కాశీ అంటే కాశ్యతేతి కాశీ, కాశీ సర్వప్రకాశిక, సమస్తమును ప్రకాశింపజేయునది కాశీ అన్నారు. సమస్తమును ప్రకాశింపజేయునది కాశీ అంటే కాశీ పట్టణం కాదు. సమస్తమును ప్రకాశింపజేయునది బ్రహ్మము, ఆత్మస్వరూపము. అట్టి ఆత్మస్వరూపమును దర్శించాలంటే
మనలో ఉన్నటువంటి యొక్క ఈ హంస స్వరూపాన్ని ఆశ్రయించి దర్శించగలగాలి. అలా ఎప్పుడైతే మనం ఆ బ్రహ్మమును దర్శించగలుగుతామో మనలో ఉన్న బుద్ధి యందు, మనలో ఉన్న మనస్సునందు, మనలో ఉన్న అహంకారమునందు, మనలో ఉన్న చిత్తమునందు ఆ పరమాత్మే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఎందువల్ల అంటే మనస్సు సంకల్పించాలన్నా ఆత్మస్వరూపమే ఆధారము, బుద్ధి నిశ్చయించాలన్నా ఆత్మస్వరూపమే ఆధారము, అహంకారం అభిమానించాలన్న ఆత్మస్వరూపమే ఆధారము, మనలో ఉన్న చిత్తము గ్రహించి జ్ఞాపకం చేసుకోవాలన్న ఆత్మస్వరూపమే ఆధారం. అందువల్ల చిత్తమునకు స్థానము పృథ్వీ స్థానం చెప్పారు, బ్రాహ్మణునకు స్థానము బుద్ధి ఆపోస్థానము, గోవుకు స్థానము మనస్సు ఆకాశ స్థానము శ్రోత్రేంద్రియము, హస్తి అనబడే ఏనుగు అహంకారమునకు స్థానము అగ్నిస్థానం చెప్పారు. ఈ పృథ్వీ స్థానమునందు సంచరిస్తున్న హంసస్వరూపమే చిత్తముతో కూడుకొని తెలివిని పృథ్వీ స్థానం ఘ్రాణినమని చెప్పారు. అందువల్ల ఆపోస్థానము బుద్ధి బ్రాహ్మణుడు, ఆకాశస్థానము గోవు మనస్సు, అగ్నిస్థానం అహంకారము ఏనుగు, పృథ్వీ స్థానం హంసస్వరూపము కుక్క. ఇట్టి కుక్కను భక్షించువాడు స్వపాకుడు. అదే అనగా ఈ శ్వాసను, ఈ హంసను ఆ బ్రహ్మమునందు లయింపజేయగలిగిన వాడు స్వపాకుడు. అందుకే అర్జున, విద్యా వినయము గల బ్రాహ్మణునందును, గోవునందును, ఏనుగునందును, కుక్కయందును, కుక్కను భక్షించువాని యందును పండితులు సమదృష్టి కలిగియుందురు అని చెబుతున్నాడు. అందుకే బాహ్యార్థములు కేవలం ఒక క్షణములో అర్థం చేసుకోవచ్చు. సమస్త జీవులలో పరమాత్మను చూచువాడు పండితుడు అంటే ఎలా చూస్తాడు? తన దృష్టి జ్ఞానమయంగా ఉంటే, తన దృష్టి బ్రహ్మమయంగా ఉంటే, తనలో ఉన్న కర్మవాసనలన్నీ దగ్ధం చేయగలిగి ఉంటే, తాను సర్వము తెలిసినవాడై ఉంటే అతడు పండితునియందును, పామరుని యందును, పశుపక్షాదుల యందును, అందరి యందును ఆ పరమాత్మనే దర్శించగలుగుతాడు. అందువల్ల పండితుడు అంటే భాషా కోవిదుడు కాదు, శాస్త్రములు వల్లించేవాడు మాత్రమే కాదు. పండితుడు అంటే జ్ఞానములో పండిపోయినవాడు, అది బ్రహ్మ దృష్టి గలవాడు, జ్ఞాన దృష్టి గలవాడు అని అర్థం చేసుకోవాలి. అట్టి జ్ఞాన దృష్టి బ్రహ్మ దృష్టి కలిగిన వాడు ఆ అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్టలో ఉండి ఆ బ్రహ్మమును దర్శించిన వాడు తనలో ఉన్నటువంటి బుద్ధి యందును, తనలో ఉన్నటువంటి మనస్సునందును, తనలో ఉన్నటువంటి అహంకారమునందును, తనలో ఉన్నటువంటి చిత్తమునందును ఆ బ్రహ్మమునే దర్శిస్తూ ఉంటాడు. ఎందువల్ల అంటే బ్రహ్మమే సమము అన్నారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమము అనే పదము బ్రహ్మమునకే వర్తిస్తుంది, ఇంకా దేనికి వర్తించదు. సమస్త జీవులలో సర్వకాల సర్వావస్థలలో ఎలాంటి భేదభావం లేకుండా సమానముగా అందరి యందు అంతటా ప్రకాశించేది బ్రహ్మము. అందువల్ల అట్టి బ్రహ్మమును దర్శించిన వాడు ఈ విధంగా బుద్ధి అనబడు బ్రాహ్మణుని యందు, గోవు అనబడు మనస్సునందు, అహంకారమనబడు ఏనుగునందు, చిత్తమనబడు కుక్కయందు, అట్టి చిత్తమును కూడా లయింప చేసుకొని అనగా తురీయము నుండి తురీయాతీతము నొందినవాడు స్వపాకుడు. అట్టి స్వపాకుని యందును సమదృష్టి కలిగి ఉంటాడు. అందువల్ల కైవల్యములను అనగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యములను సమానముగా చూచువారు పండితులు. సమాప్తం చేస్తున్నాడు విషయాన్ని. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యం, ఇందులో సమానముగా అనగా స్థూల శరీరమునందును, సూక్ష్మ శరీరమునందును, కారణ శరీరమునందును, మహాకారణమునందును, కైవల్యమునందును ఆ బ్రహ్మమును సమానముగా చూచువాడు పండితుడు అన్నారు. అనగా అన్నిటి యందు బ్రహ్మమే ఉన్నాడు. స్థూల శరీర వ్యవహారమునందును, సూక్ష్మ శరీర వ్యవహారమునందును,
కారణశరీర వ్యవహారమునందును మహాకారణము తురీయమునందును తురీయాతీతమనబడే కైవల్యమునందును బ్రహ్మమే ఉన్నాడు కనుక అట్టి బ్రహ్మమును ఆ విధంగా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యమునందు సమానముగా చూచువారు పండితులు. బ్రహ్మనిష్టయందు స్థూలాది వ్యవహార శూన్య స్థితియే సమదర్శనము. సమదర్శనం అంటే అది బ్రహ్మనిష్టయందు స్థూల శరీరాది వ్యవహార శూన్యత ఏదైతే ఉందో దాన్నే సమదర్శనము అన్నారు. అట్టి సమదర్శనుడు లోకంలో అరుదు. అందువల్ల భగవద్గీతలో ఈ పంచమ అధ్యాయము అనబడే కర్మ సన్యాస యోగంలో ఎంత గొప్ప గొప్ప విషయాలు పరమాత్మ లోకానికి తెలియజేశాడు. అందువల్ల సర్వులు బ్రహ్మనిష్ట సిద్ధింప చేసుకొని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుదురుగాక అని భావిస్తూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.